ఇన్ని రోజులు నేను రాలేదని బెంగ పెట్టేసుకున్నట్టును మొహం బాగా పీక్కుపోయింది. దీనికి కారణం మీరు కాదు సార్, ఆ స్వాతి అంట పడుతున్నాను కదా, దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కొంచెం కూడా తేకట్లేదు. సర్లే కానీ నువ్వేంట్రా 2 days అని చెప్పి ఊరెళ్ళు 7 days అయినా రాలేదు. కాంపిటీస్ ఏమైనా సెట్ చేసుకున్నావేంటి? మనకే అంత టాలెంట్ ఉంటే ఇద్దరం కలిసి ఒకే అమ్మాయికి లైన్ అయ్యాం కదా. అయినా నీకు చెప్పా కదా, చెల్లి మ్యారేజ్ కోసం తీసుకున్న అప్పు కట్టాల్సి వచ్చింది, అందుకే ఉన్నా. అరే శ్యాము, మేడం ఎందుకు నీకు అర్జెంట్గా రమ్మన్నారా? నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఏమో నాకు తెలియదు, కానీ మేడం చాలా సీరియస్గా ఉన్నారా. నేను వెళ్తున్నాను, వచ్చేసే. ఏరా ఊరెళ్ళి ముందు ఏం దోలపాలు చేసావు? మనం చేసేది దూల పని అని చెప్పి పక్కనోడు చెప్పేవరకు మనకే తెలియదు. ఏం చేసి ఉంటాబ్బా? అరే తోడరారా కొద్దిగా. నువ్వు వెళ్ళేది అవార్డులు తీసుకోవడానికి కాదు, తోడు రావడానికి. తిట్లు అన్నాక వెళ్తున్నావు, వెళ్ళి జాతకలు తినేసి వచ్చాయి. తొందరగా ఇంకా లేట్ అయిందనుకో, దానికి కూడా బోనస్గా తినాల్సి వస్తుంది. వెళ్ళు. మేడం పిలిచారంట. సిట్. శ్యామ్, కంపెనీ రిసెషన్లో పార్ట్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళందరినీ తీసేస్తోంది. సో అందులో నీ నేమ్ కూడా ఉంది. టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే. అదేంటి మేడం, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే వర్క్ బాగానే చేస్తున్నా కదా. కావాలంటే ఎక్స్ట్రా వర్క్ చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఎక్స్ట్రా షిఫ్ట్ అయినా పర్లేదు, నేను చేస్తాను. సారీ శ్యామ్, ఇది నా చేతిలో లేదు. ఒకసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ శ్యామ్, ప్లీజ్ లీవ్. ఒక్క మొక్క అర్థమే సాగుతు, ఏదో పెద్ద పని చేసే వాళ్ళ సొత్తం తప్పితే. ఎరా ఏమైంది? లాస్ట్ వర్కింగ్ డే, ఆఫీస్ నుంచి తీసారా. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను తీస్తారా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టానని డే అండ్ నైట్ కష్టపడ్డారా, ఎక్కడ తీసేస్తారో అని. రే శ్యాము, ఏమైందిరా? శ్యామ్ ఏమైంది? వీడిని జాబ్ నుంచి తీస్తారంట. అవునా? రే నువ్వు టెన్షన్ పడ్డా మాపు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన జాబ్ నుంచి తీసేస్తే సగం ఆఫీస్ ఖాళీ అయిపోద్ది. ఫస్ట్ ఆ లెటర్లో ఏముందో చూడు, ఎందుకు తీస్తారో తెలుస్తుంది. కంగ్రాట్స్ ఫిట్టింగ్ మాస్టర్, గుండె కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ శ్యామ్. యూ. కంగ్రాచులేషన్స్ శ్యామ్. థ్యాంక్స్ మేడం. నువ్వు లేవా? మేడం అర్జెంట్గా పిలిచారంట. కూర్చో. హా. డాడీ నువ్వు చెప్పినట్టే శ్యామ్కి ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నిజంగానా? థ్యాంక్ యూ మేడం. ఈ విషయం వాడికి తెలిస్తే ఎగిరి గొంతులేస్తాడు. మేడం ఒక చిన్న హెల్ప్. చెప్పు. ఈ ప్రమోషన్ నా వల్లే వాడికి వచ్చిందని చెప్పకండి మేడం. ఎందుకంటే ఎవడో వదిలేసిన ప్రమోషన్ వాడికి వచ్చిన దానికన్నా వాడి కష్టానికి తగ్గ ఫలితంలో వస్తేనే వాడు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. సరే పద నడు చెప్పేద్దాం. ఏ ఇంత సింపుల్గా చెప్పైతే పెద్ద కిక్కే ఉంటుంది. చిన్న షాక్ ఇచ్చాం అనుకోండి, ఆడికి ప్యాంట్ తడిచిపోవాలి. ఇప్పుడే వస్తా. ఏంటి మా ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నావు? జై దేబన్ నోల్పొత్వా మొనామి. ఇంత ఎగ్జైట్మెంట్లో నువ్వేం మాట్లాడుతున్నావు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదురా, నేను ఐ గాట్ ఏ గుడ్ న్యూస్ మై ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెంచ్లో చెప్పాను రా. ఓ ఫ్రెంచా? ఇంకేమ్మా ప్రమోషన్ వచ్చినట్టుందిగా, ప్యారిస్లో సెటిల్ అయిపో. అయినా ఫ్రెంచ్ ఏంటి సడన్గా? రే నేను డ్యూలింగో యాప్లో ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను రా. డ్యూలింగోనా? అదేంటి? డ్యూలింగో అనేది ఒక మోస్ట్ పాపులర్ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇందులో నువ్వు హిందీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలానే 40+ లాంగ్వేజెస్ లైక్ జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ ఎక్సెట్రా వాటిని కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ యాప్ని ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నువ్వు నేర్చుకోవాలనుకున్న లాంగ్వేజ్లో ఎక్సర్సైజెస్ని సాల్వ్ చేయాలంతే. ఇప్పుడు నీకు ఫ్రెంచ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను చూడు. Le chat. ద క్యాట్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ 1 ఇది కూడా కరెక్ట్ అయింది. ట్రాన్స్లేట్ ద సెంటెన్స్. Un homme et un chat. ఏ మ్యాన్ అండ్ ఏ క్యాట్ ఇది కూడా కరెక్ట్ అయిపోయింది. వావ్, ఇది చాలా సింపుల్గా ఉందే. రే ఇది చాలా సింపుల్ టు యూజ్ రా. అంతేకాదు ఒక గేమ్ ఆడుతున్నంత ఇంట్రెస్టింగ్ ఆర్ ఎంజాయబుల్గా ఉంటుంది. అంతేకాదు ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీ ట్రైనింగ్ అడ్వాన్స్ అవుతుంది అనమాట. రే నువ్వు ఎక్కడున్నా సరే, ఏ టైంలో అయినా సరే
నీకు నచ్చిన లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఓకే. జూలింగో స్పీకింగ్ అండ్ రీడింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్ కూడా. ఒరే, ఇందులో నోటిఫికేషన్ ఫీచర్ ఆన్ చేసావనుకో ఈ యాప్ మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది టు లెర్న్ అండ్ టు కంటిన్యూ యువర్ లాంగ్వేజ్ ఎక్సర్సైజెస్ అని. సో ఈ విధంగా నీకు ఇది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. నేను కూడా డ్యూలింగో యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసి నాకు ఇష్టమైన ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటా. ఇంకెందుకు లేటు, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాన్ని క్లిక్ చేసి జూలింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుమ్మే. ఓకే. సో గైస్, దిస్ ఇస్ యువర్ న్యూ టీమ్ లీడర్ శ్యామ్. కంగ్రాచులేషన్ శ్యామ్. ఎక్కడ జాబ్లో తీసేస్తారని చాలా కంగారు పడ్డా మ్యామ్. కంగ్రాచులేషన్స్ శ్యామ్. విజిల్ రాదులే నాకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమాలోకి వెళ్ళిపోనా? నువ్వు ఒక్కడు కాదురా, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చించేశారు. నాకు కాదురా ఆస్కార్ ఇవ్వాల్సింది, మీ అందరికీ ఇవ్వాలి. కదా సర్లే కానీ ఎప్పట్లాగా పార్టీ ఇస్తాను చెప్పి ఎగ్గొట్టావు అనుకో ఎగిరెగిరిది అంతాను. ఇస్తానంట. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ బాయ్. నానా, ఈసారి మాత్రం మీరు ఎన్ని చెప్పినా విన్నాం. సిటీలో పొల్యూషన్ గ్లామర్ మొత్తం పోతుంది. మీరు చెప్పినట్టే నా సొంత డబ్బులతో ఊర్లో బిజినెస్ పెట్టుకుంటాను. ఇంక పెట్టండి ఫోను. ప్రతిసారి డిస్కషన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. హాయ్ స్వాతి. హాయ్. నీ ఫోన్ ఇస్తావా ఒకసారి? ఫోనా? ఫోన్ పడుతుందేంటి? ఇది నా నంబర్. మేడంకి పంపినట్టు సాయిబాబా ఫోటోలు, ఆటో వెనకాల కొటేషన్లు నాకు పంపుకు. ఓకే స్వాతి, ఎన్నిసార్లు అడిగినా నంబర్ ఇవ్వలేదు. ఇప్పుడు నీ అంతటి నువ్వే ఇచ్చావు. గొంగళ పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు నీలో ఎంత మార్పు ఏంటా అని చిన్న డౌట్. తనకు వచ్చిన ప్రమోషన్ తన ఫ్రెండ్కి ఇమ్మని చెప్పేంత మంచోనైతే నేను ఇప్పటిదాకా చూడలేదు స్వామి. ఇది సరిపోదు స్వామి. ఒక అమ్మాయి తన నంబర్ ఇచ్చి అది మిస్యూజ్ అవ్వదని నమ్మడానికి. ఇదేంటి ఎంత ఎమోషనల్ అయిపోతుంది? సర్లే, నెంబర్ ఇచ్చింది కదా, అదే 10,000. బాయ్ స్వామి, టచ్ లో ఉండు. నువ్వు ఒప్పుకోలే కానీ టచ్లో ఏంటి, నీ హార్ట్లో ఉంటా. ఏం స్వామి, మీ ఓనర్ ఇంట్లోంచి బయటికి గెంటేశాడా? వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాకంటే వరుసగా పంచలేస్తుంది. సరే స్వాతి, నిన్నోటి అడగచ్చా? అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే నాకు బాయ్ ఫ్రెండ్ నుండి కూడా ఇంకొక అబ్బాయికి నంబర్ ఇచ్చేంత క్యారెక్టర్ అనుకున్నావా? చిచి, ఇలా అంటావని అనుకోలేదు స్వామి. చాలా హర్ట్ అయ్యాను. చిచి, నా ఉద్దేశం దానిలేదు. జనరల్గా అమ్మాయిలు కొలీగ్స్కి నెంబర్ ఇస్తారు కదా, అలా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది స్వామి నీకెందుకు ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్ లేదో. ఆఖరికి నువ్వు కూడా గాలి తీసావా? సరే స్వాతి, అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. బాయ్, అందులో మాట్లాడుకుందాం. సరే బాయ్ బాయ్. కాల్ చేద్దామా? అమ్మో వద్దులే, మనమే కాల్ చేసి బయటకు వెళ్దామంటే సార్కి కొమ్ములు వస్తాయి. హలో శివ, నీకేమైనా పని ఉంటే చూసుకో, నేను వచ్చేస్తాను. మేడం తీసుకోండి, క్రెడిట్స్ అంతా మీకే. ఇంకో గుడ్ న్యూస్. ఏంటి, నువ్వు ఆఫీస్ మానేస్తున్నావా? గుడ్ న్యూస్ మీకు కాదు మేడం, నాకు. సరే ఏం చెప్పు. స్వాతి నాకు నెంబర్ ఇచ్చింది, టచ్లో కూడా ఉండు అని చెప్పింది. ఇంకా మిగిలింది తన హార్ట్కి హైవేయడం మాత్రమే. నా దగ్గర కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ రిఫరెన్సెస్ ఉన్నాయి, నీకు నంబర్స్ ఏమైనా కావాలా? మొదలెట్టారు. నా మీద పనిచేయడానికి ఆన్లైన్లో కోర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అరే, లైఫ్ చేంజింగ్ అయ్యి న్యూస్ చెప్తుంటే నా మీద జోకులేస్తారేంటి? సరే, గుడ్ న్యూస్ అంటున్నావు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు నాకు పార్టీ ఇవ్వు. మీ ఇష్టం. ఎక్కడ కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? మీ ఇష్టం. యాక్చువల్లీ ఏమనుకోలేదు, సాయంత్రం ఆఫీస్ అయ్యాక ప్లాన్ చేద్దాం, ఎటైనా వెళ్దాం. డన్, రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం. ఇంకా రాకు. హలో డాడీ, చెప్పండి. నిన్న స్వస్తిక్ని కలిసినప్పుడు ఏమైందో నాకు తెలియదు, కానీ స్వస్తిక్ మన కంపెనీ క్లయింట్స్ని తన గ్రిప్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు క్లయింట్స్ అందరూ ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకుంటా అంటున్నారు. సిచ్యువేషన్ ఇలానే ఉంటే మన కంపెనీని రన్ చేయలేం. మీరేం టెన్షన్ పడకండి డాడీ, నేను క్లయింట్స్తో మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళెవ్వరూ నీ మాట వినరమ్మా, స్వస్తిక్ మాటే వింటారు. ఒకసారి నువ్వు స్వస్తిక్తో మాట్లాడి ఒక డెసిషన్కి వస్తే. ఇప్పుడు ఏం డాడీ, నేను వెళ్ళి వాడికి సారీ చెప్పమంటారా ఏంటి? కంపెనీని నేను లాస్లో అయినా రన్ చేస్తాను, కానీ అలాంటి వాడికి మాత్రం కాల్ చేసి సారీ చెప్పను. ఇలాంటివే చెప్పడానికైతే నాకు ఫోన్ చేయొద్దు డాడీ.
నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఏంట్రా మొహం కలకల్లాడిపోతుంది? నీకు జాబ్లో ప్రమోషన్ వచ్చినట్టు నాకు రిలేషన్షిప్లో ప్రమోషన్ వచ్చిందిరా. అర్థం కాలేదా? అలా తింగరంలో చూడకరా, అడుగు. స్వాతి నాకు నంబర్ ఇచ్చిందిరా. ఏమైందిరా? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బన్నదన్నట్టు అలా పెట్టా మొహం. నీకు కూడా నాలా లవ్ ఫెయిల్ అయితే తెలుస్తుంది బాధేంటో. నువ్వు ఎక్కువ బాధపడకు, వెళ్ళి పని చూడు. అసలు తమరు ఇప్పుడు టీం లీడ్ నాడు. Hello. Hi, this is Mitra from Metamorphosis. I just came to know that you've cancelled the project. No, I can. Hello. Hi, this is Mitra from Metamorphosis. I got to know that you've cancelled the project for my company. I can explain you what happened. No. Hello. This is Mitra from Metamorphosis. మేడం Hi. వెళ్దామా? నేను వర్క్లో ఉన్నాను, ఇప్పుడు రాలేను. నువ్వు వెళ్ళు. ఏంటి మేడం ఎప్పుడు చూసినా వర్క్ అంటారు? పదండి అలా బయటకు రిఫ్రెష్ అవుదాం. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. సరే మేడం. స్వామి, మేడం పద వెళ్దాం. నాకు తెలుసు మేడం మీరు మళ్ళీ పిలుస్తారని చెప్పి, అందుకే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను. ఇంతలా ఎంజాయ్ చేయడం, ఒక సినిమాలో అరవడం, ఒక బైక్ రైడ్, ఇదంతా ఫస్ట్ టైం తెలుసా? మేడం మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటారు మేడం. అవును ఇందాకేంటి ఏమైంది అంత సీరియస్గా ఉన్నారు? అది నేను స్వస్తిక్ని రిజెక్ట్ చేశానని కోపంతో క్లయింట్స్ అందరినీ వాడి సైడ్ తిప్పేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా దగ్గర ఉన్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, వెళ్ళా స్వస్తిక్కి సారీ చెప్పడం. 2, క్లయింట్స్ అందరికీ ఫోన్ చేసి అడుక్కొని ప్లీజ్ మా కంపెనీకి తిరిగి రండి అని అడగడం. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మేడం మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడివే, హెల్ప్ చేసినా చేయకపోయినా. మేడం నా ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కొంతమంది స్టార్టప్స్ కూడా పెట్టేశారు. అలాంటి ఫ్రెండ్స్ మీ లిస్ట్లో ఖచ్చితంగా ఎక్కువ మంది ఉండే ఉంటారు. నాకెవరు అంత క్లోజ్ కాదు స్వామి, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. మేడం మీలో అంబిషియస్గా ఉండే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, వాళ్ళలో చాలా మంది మీకు హెల్ప్ చేస్తారు. మేడం అమ్మాయిల కంటే అబ్బాయిలు ఫాస్ట్గా గ్రో అవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏదైనా హెల్ప్ అడగడానికి మీరు ఆలోచించినంతగా మేము ఆలోచించాం. స్వామి థ్యాంక్ యూ, నాకు ఇప్పుడే ఒక హోప్ వచ్చింది. మరైతే ఇప్పుడే నవ్వండి, ఇందాక నుంచి పెడితే కింద పప్పులో పెట్టారు ఫేస్. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్దాం, ఏం తిందాం? పానీపూరి తిందామా? సూపర్, డన్, వెళ్ళిపోదాం. పానీపూరి అంటే చాలు అమ్మాయిలు ఏంటో బబ్బులు కమ్మ అతుక్కున్నట్టు అతుక్కుంటారు. లాస్ట్ టైం పానీపూరి ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు తెలుసా? అబ్బో మీకు పానీపూరి తినడం అంటే పెద్ద పండగలా ఉంటుందేమో. సర్లేండి మీకు బంపర్ ఆఫర్. ఏంటి? మీకు ఎప్పుడు పానీపూరి తినాలనిపించినా నన్ను అడగండి, వెళ్ళిపోదాం. బిల్లు నాదే. అచ్చా సరే సరే, కానీ నువ్వు చెప్పినట్టు మన కంపెనీకి మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనుకో, మనందరం కలిసి టీం అంతా ఒక టూర్కి వెళ్దాం. డన్ మేడం. నీ ఫేవరెట్ ప్లేస్ చెప్పు, అక్కడికి వెళ్దాం. నా ఫేవరెట్ ప్లేస్ అంటే తాడేపల్లిగూడెం, వెళ్ళిపోదావా? అక్కడికి వెళ్తే నువ్వు మళ్ళీ రావు కదా, నిజం చెప్పు. ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నావు, దారి ఖర్చులు కలిసి వస్తాయని అక్కడికి వెళ్దాం అన్నావు కదా.
నేనేం చెప్పినా ఇలానే అంటారు, అప్పుడు చూద్దాంలేండి. అవును, నీకు బిజినెస్ పెట్టడానికి మనీ కావాలన్నావు, మనీ సెట్ అయిందా? కొంచెం మనీ దాచాను మేడం, మిగతాదంతా ఫ్రెండ్స్ చూసుకుంటా అని చెప్పారు. అది కుదరకపోతే లోన్ పెట్టేస్తాను. స్వామి, మేడం నీకొకటి చెప్పాలి. చెప్పండి. నువ్వు ఊరు వెళ్ళాలా? ఉండిపోవచ్చు కదా. అంటే నేను ఎప్పుడైనా ఇలా లో ఫీల్ అయినప్పుడు అది నువ్వు వెళ్ళిపోతే నన్ను ఆట పట్టించడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరుంటారు స్వామి? ప్లీజ్ ఉండొచ్చు అంటే కదా. అలా కాదు మేడం, నేను నా ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తున్నారు. 15 డేస్లో వెళ్ళిపోవాలి. నీ ఇష్టం స్వామి. మీరు మొహాలో పెట్టకండి. ఇప్పుడు నేను 15 డేస్లో వెళ్ళిపోతా అనే థాట్ మైండ్లోంచి తీసేసి ఇంకా 15 డేస్ ఉంటా అనే థాట్ మైండ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సరే, ఆ. నీకు బిజినెస్కి డబ్బులు ఏమైనా కావాలంటే నాకు చెప్పు. ఓకే, డన్. సరే, పద వెళ్దాం. సార్ ఫోన్ చేస్తున్నారంటే. హలో సార్, స్వామి, బాగున్నావా? బాగున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దేనికి స్వామి? అదే సార్, మీరు నాకు ఇద్దాం అనుకున్న ప్రమోషను మా శ్యామ్ గారికి ఇమ్మంటే ఒప్పుకున్నారు కదా సార్, దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి, నేను నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకోవడం ఏంటి? అదేంటి సార్, మీరు నాకు ప్రమోషన్ ఇమ్మని చెప్పి మేడంకి చెప్పలేదా? లేదు స్వామి, అసలు నువ్వేమంటున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. పీచ్ మిఠాయి, ఆ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలి. ఉంటాను. నన్ను ఎప్పుడు వదిలేసి అయ్యాలి, వెళ్ళొద్దు. ప్లీజ్ ప్రామిస్ ప్రామిస్. నువ్వు ఊరు వెళ్ళాలా? ఉండిపోవచ్చు కదా. హలో స్వామి, ఉన్నావా స్వామి? So guys, what are you waiting for? Download Duolingo app from the link given in the description and start learning your favorite language. Oh